175 కోట్లు వేసాం అధ్యక్ష. కామెంట్ వద్దు లేదు, దయచేసి మీరు ఎట్లా డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతా ఏ నియోజకవర్గానికి సంబంధించిన లిస్ట్ వాళ్ళకి పంపండి అధ్యక్ష. నేను ప్రతి శాసనసభ్యుడికి పెన్ డ్రైవ్ కూడా ఇచ్చి పంపిస్తా అని చెప్పాను ఈరోజు. ఓకే, అది నాట్ ఓన్లీ దిస్ అధ్యక్ష, ఈవెన్ రైతు భరోసా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఏ అకౌంట్లో ఎంత ఇస్తున్నామో ఎంత శాంక్షన్ చేసామో మొత్తం సమాచారం డిస్ప్లే చేయమని చెప్పాను. దాన్ని మొత్తం శాసనసభ్యులకు కూడా పెన్ డ్రైవ్లో పంపిస్తా ఉన్నాం. ఏ ఇబ్బంది లేదు, నా దగ్గర మొత్తం ట్రాన్స్పరెంట్గా. నేను గతంలో లాగా దాయలేదు అధ్యక్ష, నేను పూర్తిగా ట్రాన్స్పరెంట్గా చేస్తాను. అట్లాగే పూర్తిగా 2 లక్షల లోపులో ఉన్న ప్రతి అకౌంట్కి చేశాం అధ్యక్ష. రాష్ట్రం దిగ్గజ రాష్ట్రంగా ఉంది, అద్భుతంగా మేము చేశాము. మీకు గొప్ప చెప్పాం, ఏం లేదు. ఇప్పుడు అనవసరంగా మీరు ఇబ్బంది పడేటట్టు చేస్తున్నారని చెప్తున్నాను అధ్యక్ష. నేను ఒక చిన్న విషయం మీ ద్వారా సబ్ దృష్టి మొత్తాన్ని తీసుకొని అధ్యక్ష, వీళ్ళు ప్రభుత్వం మాకు అప్పచెప్పేటప్పటికల్లా 1,59,940 కోట్లకు సంబంధించిన పనులు శాంక్షన్ చేయించి బిల్లు లేకుండా ఈ రాష్ట్రానికి అప్పచెప్పారు అధ్యక్ష. మొత్తాన్ని 1,59,940 కోట్ల అధ్యక్ష. దాంట్లో వీళ్ళు ప్రభుత్వం మాకు అప్పచెప్పే నాటికి ఆల్రెడీ అప్పటికే 40,000 కోట్ల రూపాయలు వర్క్స్ బిల్స్ సంబంధించి, ఉద్యోగస్తుల బిల్లులకు సంబంధించి అదనంగా ఇంకో 10,000 కోట్లు అన్ని టోకెన్లు రెడీ అయి ఉంటే కూడా ₹1 రిలీజ్ చేయకుండా మిగతా 1,50,000 కోట్లు అట్లాగే పెట్టి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇవి కాకుండా సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ 1,59,940 కోట్ల శాంక్షన్ చేసిన బిల్లులు అధ్యక్ష ఆ రోజు కూడా చెప్పాను నేను. అట్లాగే ఈ పెండింగ్ బిల్స్ అన్నీ నిజంగా చాలా హెల్దీగా, చాలా ఆరోగ్యకరంగా మన బడ్జెట్ ఆ రోజు మీ సమయంలో ఉండి ఉంటే అసలు 40,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ పెట్టేందుకు వెళ్తారు అధ్యక్ష. టోకెన్లు వచ్చిన తర్వాత కూడా. అట్లాగే ఉద్యోగస్తులు అధ్యక్ష, నేను లెక్కలు చెప్తా ఉన్నాను, మీరు కంగారు పడితే ఎట్లా. ఉద్యోగస్తులు అధ్యక్ష 5,000 కోట్లు వాళ్ళ పెండింగ్ పెట్టిపోయారు. ఇంకా కొద్దిమంది రిటైర్ అవుతూ ఉంటే వాళ్ళకి అప్పటికప్పుడు అంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే కనీసం 50 lakh రూపీస్ అంటే 50 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకుంటారు అధ్యక్ష. వాళ్ళు అప్పుడు రిటైర్ అయితే అప్పటికప్పుడు ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమని 3 ఏళ్ళు పోస్ట్పోన్ చేసి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచి అది ఇప్పుడు రిటైర్ అయితే కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసి అయ్యొక 5 నుంచి 10,000 కోట్లు. అంటే మీరు ఉద్యోగస్తులు పెండింగ్ పెట్టిపోతుంది, వర్క్స్ పెండింగ్ పెట్టిపోతుంది. పోనీ అది కూడా ఇస్తాను సార్, 100%. అట్లాగే ఇట్లా ఇన్ని కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయి మళ్ళీ అద్భుతంగా నేను ఆదాయం తీసుకొచ్చాను, బ్రహ్మాండంగా ఉంది, మేమేమో అప్పులు చేయలేదని చెప్పి అప్పులు కూడా తెచ్చి దీన్ని పెండింగ్ కూడా పెట్టిపోతుంది. అప్పులు తెచ్చి దీన్ని పెండింగ్ కూడా తెచ్చిపోతుంది. తాతాబాదు గారు మరి చాలా విషయాలు అడిగారు నన్ను అప్పుల గురించి. వారికి నేను స్పష్టంగా మళ్ళొకసారి చెప్తాను నేను అధ్యక్ష. మేము తీసుకొచ్చి కట్టింది అసలు ఏం చేశారని అడిగారు. ఒకసారి చేస్తారు అధ్యక్ష, మీరు అడిగినప్పుడల్లా వైట్ పేపర్ ఇస్తారా ఎట్లా? ఒకసారి ఇచ్చారా, చదువుకుంటే సరిపోతుంది మీకు. అది ఒకసారి ఆ పాత వైట్ పేపర్ తెచ్చుకొని చదవండి, అన్ని అర్థమవుతాయి. అడిగినప్పుడల్లా వైట్ పేపర్ ఇవ్వడానికి అన్నా ఇచ్చాము, చదువుకోకపోతే నేనేం చేశాను. ఆల్రెడీ వైట్ పేపర్ మేము రాగానే వైట్ పేపర్ పెట్టాము అధ్యక్ష. ఆల్రెడీ ఇచ్చాము కదా, ఎన్నిసార్లు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ అడిగితే మళ్ళీ ఇస్తాను నేను. ఇప్పుడు మళ్ళీ ఈ పేపర్ కూడా మీకు ఇస్తాం అధ్యక్ష. తప్పనిసరిగా చేసుకోవాలని నేను చెప్తున్నాను. అందుకోసం ఇంత ట్రాన్స్పరెంట్గా చెప్పేది సార్. నేను ఇంత ట్రాన్స్పరెంట్గా చెప్పేది ఏంటంటే వారికి తెలియాలి, వారు కూడా తెలిసి ఉండకపోవచ్చు. వారు నాయకుడు, వారు ఆ శాఖను చూసినటువంటి వాళ్ళకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా
డార్క్లో పెట్టుండొచ్చు. కాబట్టి డెఫినెట్గా వారు అడిగిన సమాచారం నేను మళ్ళీ వారికి కూడా పంపిస్తాను. ప్లీజ్. అట్లాగే అధ్యక్ష లైట్లో ఉన్నారు పోనీ. సంక్షేమ కార్యక్రమాల గురించి మీరు బంద్ చేసి ప్లీజ్. అధ్యక్ష, సంక్షేమ కార్యక్రమాలు బడ్జెట్ ఆదాయము ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టి 100% మేము 6 గ్యారంటీస్ కోసం అధ్యక్ష భవిష్యత్తు రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్లు. మహమూద్ అలీ గారు మాట్లాడింది విన్నవా? 12 ఏళ్ళలో ఏమేం చేసిండో అర్థం చేసుకోవాలా అధ్యక్ష. రన్నింగ్ కామెంట్ ఈజ్ నాట్ గుడ్. అధ్యక్ష, ఈ బడ్జెట్లో సంక్షేమం గురించి ఏమైనా కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇదంతా ప్రచారం చేస్తున్నారేమో అని ఒక సభ్యులు, గౌరవ సభ్యులు చెప్పారు. అధ్యక్ష, మేము సంక్షేమం గురించి ఎట్టి పరిస్థితుల్లో కోత పెట్టము. పూర్తి స్థాయిలో రైతు భరోసాకి 18,000 కోట్లు పెట్టాము. ఈ బడ్జెట్లో రైతు భరోసాకి 18,000 కోట్లు పెట్టాము. అట్లాగే చేతికి 14,860 కోట్లు పెట్టాము. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు పెట్టాము. గృహజ్యోతికి 2,080 కోట్లు పెట్టాము. మహాలక్ష్మి ఆర్టీసీకి 4,305 కోట్లు పెట్టాము. ఎల్పిజి సబ్సిడీ సిలిండర్ దానికోసం 723 కోట్లు పెట్టాము. ఇందిరమ్మ హౌజెస్కి సంబంధించి 12,571 కోట్లు పెట్టాము. రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,143 కోట్లు పెట్టాము. బోనస్ టు సన్న రకం ప్యాడీ ఫార్మర్స్కి 1,800 కోట్లు పెట్టాము. మొత్తంగా 6 గ్యారంటీలు కలిపి 56,084 కోట్లు పెట్టాము. ఇందులో ఏ కోత పెట్టలేదు. ఈ 56,000 కోట్లు 100% ఖర్చు పెడతాం. అట్లాగే పవర్ సబ్సిడీ కూడా అధ్యక్ష, వ్యవసాయ పంప్ సెట్ల కోసం ఇచ్చేటువంటి పంప్ సెట్లు కట్టే డబ్బు కూడా ఎక్కడ కోత పెట్టదలుచుకోలేదు. దానికి సంబంధించి కూడా 11,500 కోట్లు పెట్టాము. రైస్ సబ్సిడీకి ఇంకో 3,000 కోట్లు పెట్టాము. ఇవి కాకుండా అధ్యక్ష, వారు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిరుద్యోగ యువత కోసం మనం అందరూ ఆలోచన చేయాలి కదనంటే, ఎస్ చేయాలా, అందరు బాధ్యత. మీరు చేశారో లేదో మీకు తెలుసు, నేను దాని జోలికి పోదలుచుకున్నాను. మేము వచ్చిన తర్వాత 57,000 మందికి ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు ఇచ్చి అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అందరి కోసం ఆలోచన చేసి రిక్రూట్మెంట్ చేసాం అధ్యక్ష. అది కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి రాబోయే ఉద్యోగాల క్యాలెండర్ డిక్లేర్ చేసి, ఇవి కాకుండా వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores అధ్యక్ష ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్. అది కూడా ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను, బీసీ ఫైనాన్స్ కార్పొరేషను, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషను, అట్లాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బ్రాహ్మణ పరిషత్కి, చివరికి వైశ్య కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించి అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు దొరకనటువంటి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ఈ పథకాన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు, బ్యాంకుతో మాట్లాడి వాళ్ళతో కూడా లింకేజ్ చేసి వాళ్ళు కొంత మనీ ఇచ్చేటట్టు చూస్తే అదొక 3,000 కోట్లు. అంటే మొత్తంగా 9,000 కోట్ల రూపాయలు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఈ సంవత్సరం ఖర్చు పెట్టబోతున్నాం. ఇది రాజీవ్ యువ వికాసం పేరు మీద. అట్లాగే ఇంకొక స్కీమ్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. ఇది మనందరికీ సంబంధించినటువంటి అంశం, మీకు మాకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా. గిరిజన సోదరుల కోసం ROFR పట్టాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ మనం గతంలో చాలాసార్లు చూసాం. గిరిజనులు పంట పండించుకోవడానికి పోతా ఉంటే పోలీసులు తీసుకొని రావటం, చెట్టు కట్టేయటం, కొట్టడం, మహిళలను కూడా చూడకుండా దాష్టికాలు చేయటం అన్నీ చూసాం. సో వాళ్ళకి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇవాళ సోలార్ పంప్ సెట్లు పెట్టి వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, స్ప్రింక్లర్స్ ఇచ్చి, ఆ అడవిలాగా పెరిగేటట్టుగా వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా పామ్ ఆయిల్ ప్లాంటేషన్ ఇచ్చి, అవసరమైతే ఆవకాడో లాంటిది పెరుగుతుందంటే దాన్ని కూడా ఇచ్చి, బ్యాంబూ ప్లాంటేషన్ కూడా పెంచి అడవి పెరిగేటట్టుగా వాళ్ళకి ఆదాయం రావటం కావాల్సిన హార్టికల్చర్ కూడా పెంచేటట్టు చేసి, ప్లస్ కరెంటు లేకపోయినా సోలార్ పంప్ సెట్తో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలని ఇందిరా గిరి జల వికాసం అని
దాదాపు 12,500 కోట్లతో ఒక స్కీమ్ కూడా అనౌన్స్ చేసాము. ఇది సంపూర్ణంగా చేస్తాం అధ్యక్ష, అన్నీ చేస్తాం, మీరేం కంగారు పడకండి, పట్టదారులందరికీ చేస్తాం. అట్లాగే అధ్యక్ష, ఎస్సీ సప్లానికి సంబంధించి సరే వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఆ సప్లాన్ చట్టాన్ని అమలు చేయలేదు, నిధులు కూడా దుర్వినియోగం చేశారు, క్యాగోళ్ళు కూడా చెప్పారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి నిధుల్ని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో నిధుల్ని డిపాజిట్ చేసి అవి ఖర్చు పెట్టకుండా మళ్ళీ తిరిగి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆ తర్వాత సంవత్సరం ఆ డిపాజిట్లే రాష్ట్ర రెవెన్యూ రిసిప్ట్స్గా కూడా చూపించుకొని వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది తప్పని క్యాగోళ్ళు రాసి పంపించారు అధ్యక్ష. అంత దారుణంగా సప్లాన్ నిధులను కూడా ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసినటువంటి దృష్టాంతాలు అనేకం ఉంటే ఈసారి ఆ మిగిలిపోయిన దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు సప్లాన్ కింద పెట్టాము అధ్యక్ష, ఇంక్లూడింగ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ 13,730 కోట్లు. అట్లాగే ట్రైబల్ సప్లాన్ కింద 17,169 కోట్లు పెట్టాము అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు స్పెండ్ దిస్ మనీ కమ్ వాట్ మే, వీఆర్ నాట్ గోయింగ్ టు డివేట్ ఆల్సో. 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో చేస్తామని చెప్తూ మొత్తం 3,04,000 కోట్లలో సంక్షేమం కోసం పెద్ద ఎత్తున మేము దాన్ని పక్కన పెట్టలేదు, పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నామని చెప్పడానికే నేను ఈ లెక్కలని చెప్పి మొత్తంగా ఈ సంక్షేమం కోసం ఈ ఉన్న 3,04,000 కోట్లలో 1,44,156 కోట్లు వెల్ఫేర్ కేటాయించాం అధ్యక్ష. వీఆర్ నాట్ రెడ్యూసింగ్ ఎనీవేర్ అధ్యక్ష, 100% దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ సంక్షేమం చేస్తున్నాం, వ్యవసాయం చేయలేమని అనుకునే భ్రమలు కూడా ఉండొచ్చు. వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే మేము చేసింది కూడా చెప్తున్నాం. రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్లు, రైతు బంధు కోసం 12,692 కోట్లు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ 1,564 కోట్లు, బోనస్ టు సన్నబియ్యం 1,162 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 50 కోట్లు, పవర్ సబ్సిడీ 14,615 కోట్లు, ఇరిగేషన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10,825 కోట్లు, అదర్ స్కీమ్స్ 1,187 కోట్లు. మొత్తంగా ఈ సంవత్సరం వ్యవసాయానికి 62,718 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ అగ్రికల్చర్ అధ్యక్ష, వీఆర్ గివింగ్ టాప్ ప్రయారిటీ టు ద అగ్రికల్చర్ ఆల్సో. దాంతోపాటు వెల్ఫేర్కి చెప్పాను నేను. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం కూడా దాదాపు 10,000 కోట్ల పైబడి ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాం. సో అంతిమంగా ఇటు అర్బన్ సెంటర్స్ చూస్తున్నాం, రూరల్ ఏరియాలను చూస్తున్నాం, అన్ఎంప్లాయిడ్ యూత్ని చూస్తున్నాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఉన్నటువంటి ఆశకి ఎదురు చూస్తున్నాం, వీకర్ సెక్షన్స్ చూస్తున్నాం. వీళ్ళందరితో పాటు మహిళలు కూడా ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలని దాదాపు 20,000 కోట్ల పైబడి పెంచి వాళ్ళకి అందించాలనే ఆలోచనతో రాబోయే 4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు మహిళలకి ఇప్పించే కార్యక్రమం కూడా చేపట్టాలని చూస్తాం. అంటే ఇటు ఉమెన్ సెంటర్గా, యూత్ సెంటర్గా, అగ్రికల్చర్ సెంటర్గా, అట్లాగే సర్వీస్ సెక్టర్ సెంటర్గా మొత్తం ఆల్రౌండ్గా తీసుకుంటూ అంతిమంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తూ మొత్తం ప్రపంచాన్ని హైదరాబాద్కి ఆకర్షించేటట్టుగా ఒక గొప్ప గ్లోబల్ సిటీగా దీన్ని తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ఇమేజ్ని కానీ లేకపోతే రాష్ట్ర భవిష్యత్తుని కానీ తగ్గించేది లేదు. ముందు బాగా మీరే చూస్తారు తెలంగాణ రైజింగ్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ కానీ మా ఇందిరమ్మ ప్రభుత్వం కానీ పూర్తి అంకిత భావంతో పనిచేసే కార్యక్రమంలో ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరందరూ అనేక ప్రశ్నలు అడిగారు, నేను దాదాపు సమాధానం సంతృప్తి స్థాయిలో చెప్పానని అనుకుంటున్నాను. మీ అందరికి కావాల్సిన సమాచారం కూడా పంపిస్తాను. ఈ అప్రోప్రియేషన్ బిల్ని అందరూ దీన్ని మద్దతు తెలుపుతూ ఆమోదించవలసిందిగా కోరుతూ ఉన్నాను అధ్యక్ష.